భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని స్థానిక విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందర ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సందర్భంగా భారతీయ ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి సంజయ్ తలారే మాట్లాడుతూ గతంలో కూడా ఆదిత్య స్కూల్ పైన అనేక ఆరోపణలు ఉన్నాయని అన్నారు. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థి సంఘంగా ఈ స్కూల్ యొక్క గుర్తింపును రద్దు చేయాలని కోరుతున్నామని ఈ సందర్భంగా వారన్నారు. లేని ఎడల హైస్కూల్ ముందర ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. అంతేకాకుండా దశల వారీగా కార్యక్రమాలు చేపట్టుకొని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఈ స్కూల్ విద్యాశాఖ అధికారులకు గనక చర్యలు తీసుకోకపోతే విద్యార్థి లోకాన్ని అందరినీ ఏకం చేసి విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. చెప్పడం జరిగింది కానీ ఆ మేనేజ్మెంట్ యొక్క తీరు మారలేదు. ఇప్పుడు విద్యార్థి సంఘాలు పోయినప్పటికీ విలేకరులు పోయినా అధికారులు పోయినా ఇప్పటికి మేము ఎంఎస్ఆర్ గారికి కూడా చెప్పినాం. నిన్న సంఘటన చెప్తున్నా. నిన్న గురువారం రోజు కూడా బస్సు ఏదైతే స్కూల్ బస్సు ఉన్నదో ఆ స్కూల్ బస్సుని స్పీడ్గా మధ్యమత్తులో అంటే ఎక్కువ స్పీడ్లో వచ్చి ఆ రైల్వే గేట్ దగ్గర ఆపడం చెప్పింది. అప్పటికే ఆ ట్రైన్ వస్తూ ఉన్నది. అది వచ్చినప్పటికీ ఆయన మధ్యలో 2 గేట్ల మధ్యలో ఆపడం జరిగింది. ఆ వెంటనే ఆ యొక్క డ్రైవర్ని తీసేయాలి. ముందుగా ఈ స్కూల్ యొక్క రికగ్నిషన్ ఉందా లేదా అని మేము ఎంఎస్ఆర్కి అడగగా ఇప్పుడే ఆ లెటర్ ప్యాడ్ మీద కూడా డమ్మీ లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది ఎంఎస్ఆర్ గారికి. దాని మీద డమ్మీ లెటర్ ప్యాడ్ మీద రికగ్నిషన్ అయినటువంటి స్టాంపు లేదు, అదేవిధంగా లెటర్ ప్యాడ్ కూడా లేదు. మేము దయచేసి మేము కోరుతా ఉన్న ఒకటే ఏంటంటే మేము డిఓసార్ కూడా కంప్లైంట్ ఇస్తాం. దశల వారీగా ఏదైతే ఆదిత్య స్కూల్ ఉందో దశల వారీగా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఆ స్కూల్ మీద ఇప్పుడు ఎంపీ కోడ్ ఉంది కాబట్టి చేయలేకపోతున్నాం. ఖచ్చితంగా ఎందుకంటే మాకు ఎంఎస్ఆర్ మీద నమ్మకం ఉంది కాబట్టి మేము రాతపూర్వకంగా ఆయనకు లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ స్కూల్ యొక్క శూన్యంగా తెలుసుకొని ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్ ఎండాకాలం సెలవులు ఇవ్వకముందే ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లని అందరినీ కూడా క్యాన్వాసింగ్కి పంపించి ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులని ఒట్టిగా ఏదో టైంపాస్కి ఉంచుకొని 12 గంటల దాకా ఆ తర్వాత మీ ఇంట్లోకి మీరు పోండి అనేసి పంపించడం జరుగుతుంది. ఆ స్కూల్లో టీచర్ ఉండడు, టీచర్లేమో క్యాన్వాసింగ్కి పంపిస్తాడు, వీళ్ళ విద్యార్థులతోటి కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఆ స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి శ్రావణ్ కుమార్ మీద చట్టరీతమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా విద్యా హక్కు చట్టం ప్రకారం చూసుకున్నట్టయితే ఆ స్కూల్ యొక్క నామ్స్ ప్రకారం టీచర్స్ నాన్ టీచర్స్ ఉన్నారు. బీఎడ్ కానీ డైట్ కానీ కంప్లీట్ అయిన టీచర్స్ ఉండాలి. కానీ అక్కడ బీఎడ్ కానీ డైట్ కానీ టీచర్ ఒక 2-3 తప్ప ఎవరు లేరు. మిగతా వాళ్ళందరూ కూడా ఇంటర్ డిగ్రీ మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు టీచింగ్ చేయిస్తూ ఉన్నాడు. ఇలాంటి దుర్భాగమైన స్థితిలో మన బోధన్ పట్టణంలోని ఆదిత్య స్కూల్ ఉన్నది. కాబట్టి వెంటనే ఆ స్కూల్ యొక్క గుర్తింపుని రద్దు చేయాలని యూఎస్ఎఫ్ఐ విద్యాసంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం.